రైట్ ఇక నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మే 27, 28 తేదీల్లో తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహించబోతున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో రాష్ట్రంలోని 1875 క్లస్టర్లను అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. ఈసారి మహానాడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతుందని అంటున్న పల్లా శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీకి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది మహానాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యకర్త తమ వంతుగా ఈ మహానాడు కార్యక్రమంలో పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించబోతున్నారు. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒకే వేదికగా తీసుకురాబోతున్నారు. దీని గురించి మరింత సమాచారం మనకి ఇచ్చేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, ఈసారి మహానాడు కార్యక్రమాలు వర్చువల్గా చేయబోతున్నారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసుకున్నామ్మా. మరి గౌరవ అధ్యక్షులు మా నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము హైబ్రిడ్ మోడల్లో చేసుకుంటున్నామండి. ఇప్పటికే మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు అన్ని ఏర్పాట్లు కూడా వారికి ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో అన్నీ కూడా ఏర్పాట్లు చేయించారండి. వారు పర్యవేక్షిస్తున్నారు. మేము అన్నీ కూడా ఆదేశాలను కింద లెవెల్ వరకు పంపించడం, అన్ని సుమారు 1875 సెంటర్లు ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. అందులో 1851 సెంటర్లో మేము ఈ నెట్ కనెక్షన్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఐడెంటిఫై చేసాం. 24 సెంటర్లో ఆ నెట్ రావట్లేదు. ఆ రానటువంటి నేపథ్యంలో మేము మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి చేయమని చెప్పామండి. కాకుండా పార్లమెంటు లెవెల్లో కూడా నిర్వహించమని చెప్పాం పార్లమెంట్ ఆఫీస్లో. సో ఇలా చూసుకుంటే 1850 నుంచి 1900 సెంటర్స్ ఈ మధ్యన ఖచ్చితంగా జరుగుతాయండి. ఇది రేపు గిన్నీస్ రికార్డ్ కాబోతుంది. ఒక రీజనల్ పార్టీ ఇన్ని సెంటర్స్లో ఆన్లైన్లో హైబ్రిడ్ మోడల్లో మహానాడు చేయడం అంటే ఇది గిన్నీస్ రికార్డ్ కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర కార్యాలయంలోకి వచ్చేసరికి ఇక్కడ జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు, తెలంగాణ ఆంధ్ర ప్రెసిడెంట్స్, పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా డయాస్ మీద ఉంటారు. ఆఫ్ ది డయాస్ వచ్చి నేషనల్ బాడీ, స్టేట్ బాడీ మరియు ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. ఈ రెజల్యూషన్ మీద మాట్లాడిన ప్యానల్ స్పీకర్స్ అందరు కలిపి కింద ఉంటారండి. సో ఇది ఇక్కడ కేంద్ర కార్యాలయంలో పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ స్క్రీన్కి అక్కడ ఈ 1875 సెంటర్లో కూడా అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మొదట్లో కొంత మా కార్యకర్తలు కొంత నైరాశ్యం ఉండేటప్పుడు కూడా, ఎందుకంటే తెలంగాణ మాకు మహానాడు అంటేనే ఒక పశు పండుగ. అందులో అందరూ కూడా 3 రోజులు చాలా సంతోషంగా గడిపేటువంటి ఇది. కాకపోతే మరి ఈరోజు ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ నేపథ్యంలో ఆయిల్ ఆదా చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ మహానాడు కానీ ఆ వెహికల్స్ మీద వస్తే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల ఆయిల్ ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు ఆయిల్ తగ్గించాలి, దాన్ని వినియోగం తగ్గించాలని ఏదైతే మరి నినాదం ఇచ్చిందో, నా దేశం నా బాధ్యత అనే నినాదం, దాన్ని పురస్కరించుకొని మన ఈ హైబ్రిడ్లలో అయితే అందరూ కూడా ఇప్పటికి బాధ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అందరూ బాధ్యతగా అందరూ ట్యూన్ అయ్యారండి. సో రేపు ఎల్లుండి ఘనంగా చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, ఈసారి ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, ఎలాంటి థీమ్తో చేయబోతున్నారు, మరియు ఎంతమంది ప్రసంగించే అవకాశం ఉంది? అంటే సుమారు మేము 65 నుంచి 80 మంది ప్యానల్ స్పీకర్ని ఐడెంటిఫై చేసామండి. దాంతోపాటు జాతీయ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇరు రాష్ట్ర ప్రెసిడెంట్లు ఉన్నారండి. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవ్వడం కూడా జరిగింది. సుమారు 20 రిజల్యూషన్స్ వస్తున్నాయండి. 16 రిజల్యూషన్ ఆంధ్రప్రదేశ్కి, 14 రిజల్యూషన్ తెలంగాణకి. ఈ 16 రిజల్యూషన్స్లో కూడా ముఖ్యంగా ఈ రిజల్యూషన్లో ముఖ్యంగా మనం ఎదుర్కొన్నటువంటి మేము చేసినటువంటి సంక్షేమం, ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు, సవాళ్ళు, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, అలాగే మహిళా సెంట్రిక్గా చేస్తున్నాం కనుక వారికి ఏ విధంగా మన లీడర్షిప్ ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా వాళ్ళని సాధికారత వైపు నడిపించాలి, వాళ్ళకి కల్పించాల్సిన భద్రత ఏంటి అనే దాని మీద కూడా అవుతుందండి. వీటితో పాటు కార్యకర్తల మీద కూడా వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలి, అలాగే మన తెలుగు జాతి విశ్వఖ్యాతి దానిపైన, అలాగే భవిష్యత్ కార్యాచరణ దానిపైన మంచి నాయకులు యువ నాయకత్వాన్ని గుర్తించే విధంగా ఈ రెజల్యూషన్స్ ఉండబోతున్నాయండి. సార్, ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయా? అంటే ఇది యాక్చువల్గా మహానాడు అనేసరికనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజును పురస్కరించుకొని చేసుకునేదండి. 28వ తారీఖున పుట్టినరోజు. వారికి ఘన నివాళులు అర్పించి ఏదైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదం ఉందో ఆ మూల సిద్ధాంతాలకు ఎటువంటి విఘాతం కలగకుండా తీసుకెళ్తామండి. అలాగే ఆయన సిద్ధాంతాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు కూడా అవలంబిస్తారు, ఆచరిస్తారు.
అదే ఘనంగా నివాళని చెప్పి తెలియజేస్తున్నాండి. సార్ ఫైనల్గా రేపు మహానాడు కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతుంది. వైసీపీ నుంచి జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంట ఆరోపణలు చేసేందుకు. దాని గురించి ఎలాంటి సమాధానం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవినీతి మూలాలపైన నిర్మాణం చేసినటువంటి పార్టీ అండి. ఆ అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి పార్టీ పెట్టి మళ్ళీ ఆ అవినీతి సొమ్ముతోనే అధికారంకి వచ్చి మళ్ళీ డబ్బులు దోచుకొని పర్సంటేజ్తో జరిపిన పార్టీ. బంధుత్వుల పట్ల విలువ లేనటువంటి వ్యక్తి. ఎవరికైనా ఈరోజు నేను మెయిన్ ఆఫీస్లో ఉన్న మెయిన్ ఆఫీస్లో మేము చూసుకుంటే ఆస్తి తగాదాలు అన్నీ కలిపి 8 లక్షలు కంప్లైంట్స్ వస్తే 7 లక్షల దాకా కూడా కుటుంబ సభ్యుల మధ్యనే గొడవలు ఉన్నాయి. అంత మాత్రాన్ని ఎవరు చంపేసుకోరు. కానీ అలాంటి ఇమోషన్ లేనటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి పాలనా దక్షత లేదు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పాలన ప్రజలు చూశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. కనుక అలాంటి వారికి అవకాశం ఉండదు. ఎన్ని చేసినా సరే ఆయన ప్రెస్ మీట్ పెడితే ఒక 5% ఆయనకే ఓట్లు దిగజారుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. సో చూశారు కదా, ఈసారి మహానాడు కార్యక్రమం అనేది పొదుపు చర్యల్లో భాగంగా నా దేశం నా బాధ్యత నినాదంతో వర్చువల్గా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ టీడీపీ ప్రధాన కార్యాలయంలో మెయిన్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే వేదికకి వచ్చేలాగా వర్చువల్గా ఏర్పాట్లు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు కూడా పర్యవేక్షణ అదే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.